అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 దఫాలుగా నామినేటెడ్ పదవులను అయితే భర్తీ చేశారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే కొంతమంది సీనియర్ నాయకులకు చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి. ఎందుకంటే నర్సాపురం నియోజకవర్గం చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు కూడా నామినేటెడ్ పదవి ఆశించిన వారిలో ఉన్నారు. అనంతరం అదే నియోజకవర్గానికి చెందిన పొత్తూరు రామరాజు మరియు కొవ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడు వీరు ముగ్గురు కూడా నామినేటెడ్ పదవి రేసులో ఉన్నప్పటికీ కూడా జనసేన నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడిని కాపు కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. వీరి ముగ్గురులో కూడా ఎవరొకరికి మరొక నామినేటెడ్ పదవి వస్తుందా, లేకపోతే మరొక దఫాలో వీరి ముగ్గురులో ఎవరికైనా పదవి లభిస్తుందా అనేది అయితే వేచి చూడాలి. అనంతరం పాలకొల్లు నియోజకవర్గానికి చూసుకుంటే ఇక్కడ మంత్రిగా కొనసాగుతున్నారు నిమ్మల రామానాయుడు. ఇక్కడ నియోజకవర్గంలో టీడీపీ నుంచి సీనియర్ నాయకుడు అంగర్ రామ్మోహన్ రావు కూడా నామినేటెడ్ పదవి ఆశించిన వారిలో ఉన్నారు. కానీ ఈ 2 దఫాల్లో కూడా ఆయనకి నామినేటెడ్ పదవి దక్కలేదు. ప్రస్తుతానికైతే పాలకొల్లు నియోజకవర్గంలో నామినేటెడ్ పదవి ఎవరికి దక్కలేదు. అయినప్పటికీ కూడా అంగర్ రామ్మోహన్ రావు నామినేటెడ్ పదవి ఆశించారు. ప్రస్తుతం ఆయనకి 2 దఫాల్లో కూడా ఎక్కడ కూడా నామినేటెడ్ పదవి రాలేదు. ఒకవేళ మరొక దఫాలో ఏమైనా వచ్చే అవకాశం ఉందా అంటే అది కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనంతరం ఆచంట నియోజకవర్గానికి చూసుకుంటే ప్రస్తుతం ఇక్కడ ఆచంట నియోజకవర్గంలో అంతటి స్థాయిలో పదవులు ఆశించిన వారు లేనప్పటికీ కూడా కాస్త ఎవరో ఒకరు ఆశిస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఆచంట నియోజకవర్గంలో ఇటువంటి నామినేటెడ్ పదవి ఆశించిన వాళ్ళు కాస్త ఎవరు లేరనే చెప్పాలి. అనంతరం భీమవరం చూసుకుంటే భీమవరానికి సంబంధించి సీనియర్ టీడీపీ నాయకులు మెంటే పార్థసారథితో పాటు ఇటు ఎవరైతే కొల్ల నాగేశ్వరరావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారో ఆయన కూడా నామినేటెడ్ పదవి ఆశించారు. ముఖ్యంగా వీరిద్దరిలో ఎవరొకరికి నామినేటెడ్ పదవి లభిస్తుంది అనుకున్నారు. కానీ వీరిద్దరికి కూడా నామినేటెడ్ పదవి రాలేదు. అనంతరం ఉండి నియోజకవర్గానికి చూసుకుంటే ప్రస్తుతానికి ఉండి నియోజకవర్గంలో ఏపీఐసి చైర్మన్గా మంతిన రామరాజుకు సముచిత స్థానం కల్పించారు. అంతేకాకుండా ఎవరైతే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారో రఘురామకృష్ణరాజు ప్రస్తుతం ఆయన ఉపసభాపతిగా కూడా ఆయనకి అవకాశం కల్పించారు. ఎవరైతే నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారో జుత్తుగ నాగరాజు ఆయనకి సెట్టుబల్జా కార్పొరేషన్కి సంబంధించి డైరెక్టర్ పదవి ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆయన నాకు డైరెక్టర్ పదవి వద్దంటూ కూడా తిరస్కరించిన పరిస్థితి కూడా నెలకొంది. ఇటు తాడేపల్లిగూడెను చూసుకుంటే తాడేపల్లిగూడెంలో జనసేన నుంచి పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ కూడా విప్ పదవి లభించింది. అయినప్పటికీ కూడా తాడేపల్లి నియోజకవర్గంలో జనసేన అధికారంలోకి రావడానికి కూడా టీడీపీ కాస్త సహకారం అందించిందని చెప్పాలి. అందుకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్న వలవల మల్లికార్జునరావు వలవల బాబ్జీ ఎవరైతే ఉన్నారో తాను కూడా నామినేటెడ్ పదవి ఆశించారు. కనీసం టీటీడీ బోర్డులో స్థానం దక్కుతుందని కూడా చూశారు. అయినప్పటికీ కూడా ఆయన ఒక ఆశ కూడా పెట్టుకున్నారు. చంద్రబాబు నాకు హామీ ఇచ్చారు, ఎమ్మెల్సీ పదవి నాకు ఇస్తానన్నారు అని ఆయన ఇప్పటికీ చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ ఆయనకి నామినేటెడ్ పదవి రాకపోయినప్పటికీ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏమన్నా వరించే అవకాశం ఉందనేది అయితే వేచి చూడాలి. అంతేకాకుండా టీటీడీ బోర్డు మెంబర్లకు సంబంధించి ప్రతిసారి కూడా పశ్చిమ గోదావరి జిల్లాకి ఎవరో ఒకరికి న్యాయం చేస్తూ ఉంటారు. కానీ ఈసారి ప్రకటించిన బోర్డు మెంబర్స్లో మాత్రం ఒక్క మెంబర్ కూడా పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన వ్యక్తులు లేకపోవడం గమనార్హమని చెప్పాలి. పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవి ఆశించిన వారిలో వీరందరూ కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరందరినీ పార్టీ పట్టించుకోలేదా, లేకపోతే మరొక దఫాలో వీరికి ఏమన్నా అవకాశం ఇస్తారనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు జిల్లాలో ఎవరైతే కొంతమందికి నామినేటెడ్ పదవులు ఇచ్చారో వారందరూ కూడా ఆయా పార్టీలో సీనియర్ నాయకులని చెప్పాలి. పార్టీ కోసం చాలా కష్టపడిన వాళ్ళని చెప్పాలి. అందుకోసమే వారికి కూడా నామినేటెడ్ పదవులు అనేవి వరించాయి. అయినప్పటికీ ఎవరైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఇటు నర్సాపురం కానీ పాలకొల్లు కానీ భీమవరం కానీ తాడేపల్లిగూడెం ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సీనియర్ నాయకులే. అయినప్పటికీ కూడా వారికి నామినేటెడ్ పదవి అనేది రాలేదు. కాకపోతే మూడవ దఫా అనేది ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఇక్కడతోనే ఈ 2 దఫాలతోనే ఈ 2 ప్రకటనలతోనే నామినేటెడ్ పదవులతోనే సరిపెట్టుకుంటారనేది అయితే మాత్రం కొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 3వ దఫాలో ఏమన్నా ఈ మనం చెప్పుకున్న వాళ్ళు కనీసం ఒక 3-4 అవకాశం వస్తుందా లేదని అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయంగా పశ్చిమ గోదావరి జిల్లా అంటే దాదాపు ఉభయ గోదావరి జిల్లాలు సీఎంని ప్రకటించే సీఎం స్థానాన్ని నిర్ణయించే 2 జిల్లాలు. కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మరొక ప్రకటన ఏమైనా ఉండబోతుందా, నెక్స్ట్ ఏమన్నా నామినేటెడ్ లిస్టులో వీరిలో కొంతమంది పేర్లైనా ఉంటాయనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే వీరందరూ కూడా నామినేటెడ్ పదవులు ఆశించారు. అయినప్పటికీ పార్టీలో మాత్రం ఇప్పటివరకు కూడా వారు ఏమీ అలకపోన్నప్పటికీ కూడా కాస్త ఏదో ఒక పదవి వస్తుంది, పనిచేయాలి అనే ఒక ఆశతో కూడా వీరందరూ ఉన్నట్టు తెలుస్తుంది. ఏదో ఒక నామినేటెడ్ పదవి వస్తే మరింత కష్టపడే ఛాన్స్ కూడా ఉంటుంది కదా అని అయితే వారి ఆలోచనలో వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా 3వ లిస్టు ప్రకటిస్తే కనుక వీరిలో ఎవరికైనా కనీసం 3-4 ఏమైనా అవకాశం లభిస్తుందా, జిల్లాకి ఇంకా సముచిత స్థానాన్ని కల్పిస్తారనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ జనసేనకు సంబంధించి బొమ్మిడి నాయకులకు బొలిశెట్టి శ్రీనివాస్ కూడా విప్పులను కేటాయించారు. అంతేకాకుండా కాపు కార్పొరేషన్ చైర్మన్ కూడా కొత్తపల్లి సుబ్బారాయుడు మోస్ట్ సీనియర్ నాయకుడు అని చెప్పాలి, ఆయనకు కూడా ఇచ్చారు. కాబట్టి ఇంకా
కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి వీరికి కూడా ఏమైనా న్యాయం చేస్తే బాగుంటుందని కూడా వారికి సంబంధించిన అనుచరుల వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.